రేపు సోమవారం రోజున మర్చిపోకుండా 7 నుండి 9:45 లోపు ఇది ఒక్కటి వేసి దీపం పెడితే చాలు. శివానుగ్రహంతో మీ జాతకం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటేనండి, సోమవారం పూట ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి. సోమవారం ఎవరైతే ఈ విధంగా దీపం పెట్టుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ జాతక సమస్యలన్నీ కూడా పోతాయి. ఎంత దరిద్ర జాతకమైనా సరేనండి, మంచి జాతకం కిందికి మారుతుందన్నమాట. మనం ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మా జాతకం బాగాలేదు, మాకు ఇబ్బందులు ఉన్నాయని మనం చాలా తిట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుకనండి, జాతక దోషాలు, జాతక సమస్యలు పోయి శివానుగ్రహం కలగటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే అద్భుతం చూస్తారనమాట. మీరేం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అంటే ముందుగా ఏంటంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో ఏంటంటే పసుపు నీళ్ళు చల్లుకోండి. అలా చల్లేసుకున్న తర్వాత మీరు స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టలు ధరించండి. ధరించిన తర్వాత మీరు ఇంట్లో పూజ చేసుకోండి. పూజ అంటే ఆడంబరంగా చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. పరమశివుడి ముందు ఒక దీపం పెట్టి ఓం నమః శివాయ అంటే చాలు, శివానుగ్రహం కలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే మనం కొన్నిసార్లు ఏంటంటే కొన్ని చెయ్యము, కొన్ని మర్చిపోతూ ఉంటాము. అలానే కాకుండా ఏంటంటే సోమవారం శివుడికి అంకితం చేయబడే రోజు. మన చేతులతోనే మన జీవితాన్ని, మన జాతకాన్ని మార్చుకోగలుగుతాం. మన జీవితంలో మనం ఏంటంటే కొన్ని మార్పులను, చేర్పులను చూసుకోగలుగుతాం అనమాట. చాలా మంది కూడా ఏంటంటే కనుకనండి, జీవితం బాగాలేదు, జాతకం బాగాలేదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కష్టాలను మేము అనుభవిస్తున్నాం అన్నట్టుగా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు. అలా కాకుండా మీ జాతకాన్ని మీ చేతులతో మార్చుకొని గ్రహాలు ఒక స్థితిగతిగా తెచ్చుకోవడానికి, గ్రహస్థితిని అంటే మీరు మెరుగుపరచుకోవడానికి చక్కగా ఉపయోగపడే దీపారాధన అండి. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల అయితే మంచి ఫలితాలను మనం పొందగలుగుతామన్నమాట. ఒక్క దీపమే ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తుంది. ఒక్క దీపమే మనకు దారి చూపిస్తుంది. దీపం వల్ల దరిద్రం పోతుంది. దీపం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. దీపం ఏంటంటే కనుకనండి మన తలరాతను సైతం మారుస్తుంది అనమాట. ఎంత దరిద్రంలో మనం ఉన్నా సరే, ఎంత దరిద్రాన్ని మనం అనుభవిస్తున్నా సరేనండి, దాని నుంచి కూడా మనం బయటపడటానికి ఈ దీపమే పనిచేస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. దరిద్ర జాతకం అంటే ఇక్కడ ఏమీ లేదనమాట. జాతకం చండాలంగా ఉండటం, జాతక సమస్యలతో, జాతక దోషాలతో సతమతమైపోయి ఇబ్బంది పడిపోయి మనం ఏం చెయ్యాలో అర్థం కాక ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు సోమవారం పూట ఒక్కసారండి ఈ విధంగా దీపం పెట్టుకోండి. మీరే ఏంటంటే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట. సోమవారం ముఖ్యంగా ఏంటంటే కనుకనండి, దీపం ఈ విధంగా పెట్టాలి. డైరెక్ట్గా ఏంటంటే దీపం ఎప్పుడు నేల మీద పెట్టకూడదండి. భూమి అగ్గిని భరించదు. కాబట్టి భూమి ఏంటంటే కనుక శపిస్తూ ఉంటుంది. ఆ పాపం కూడా మనకు తాకుతూ ఉంటుంది. ఆ శాపం అనేది ఏంటంటే కనుక 7 తరాల వరకు కూడా ఉంటుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే సోమవారం దీపం పెట్టినా, లేదంటే నార్మల్గా మీరు దీపం పెట్టుకుంటారు కదా మీ ఇంట్లలో, అలాంటప్పుడు ఏంటంటే ఆకు మీద దీపం పెట్టండి. అలా పెడితే అదేంటంటే డైరెక్ట్గా భగవంతుడికి చేరుతుందనమాట. ఆ దీపం ఏంటంటే భగవంతుడు తీసేసుకుని మనకు అనుగ్రహాన్ని ఇచ్చి మన కోరికను తీర్చడంతో పాటు మనం దేనికోసమైతే దీపం పెడతామో ఆ దానికోసం ఏంటంటే కనుక భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడనమాట. అందుకే దీపం డైరెక్ట్గా ఎప్పుడు కూడా నేల మీద పెట్టకూడదని చాలా శాస్త్రాల్లో మనకు వేద పండితులు కూడా చెప్తారు. ఆకు మీద పెడితే చాలా మంచిది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక సోమవారం అండి, శివపార్వతుల పటానికి మీ దగ్గర ఉండే పుష్పాలు ఒకటైనా సరే, రెండైనా సరే పెట్టండి. పెట్టిన తర్వాత మీరేంటంటే కనుక నిత్యం ఎలా దీపం పెడతారండి, అంటే నువ్వుల నూనెతో కానీ, లేదంటే ఆవునేతిని అంటే తీసుకొని దీపం పెడతారు. మన స్తోమతకు తగ్గట్టు, అంటే మన శక్తి కొలది అనుకోండి, మీ దగ్గర ఉండే విధంగా దీపారాధన చెయ్యండి. మీ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా అనుభవిస్తున్నాం, కష్టాల కూబిలో పడిపోయాం, కష్టాల వల్ల సతమతమైపోతున్నాము, ఇలా అయిపోతున్నామని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చెయ్యండి. కష్టాలు అనేవి మానవ జీవితంలో సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కష్టాల వల్ల ఏంటంటే మనం సఫర్ అయిపోతూ ఉంటామన్నమాట. కష్టాల వల్ల మనం ఎన్నో బాధలు పడుతూ ఉంటాం, ఇబ్బందులు పడుతూ ఉంటాము. భగవంతుడి ముందు ఏంటంటే ఏడుస్తూ ఉంటాం, మన కష్టం చెప్పుకుంటూ ఉంటాం, అయినా తీరవు కదండి. అలాంటి వాళ్ళు భగవంతుడికి మన కష్టం చెప్పుకుంటూనే సోమవారం ఈ విధంగా దీపారాధన చేసుకుంటే తప్పకుండా ఏంటంటే కనుక కష్టం అనేది తీరిపోతుంది. కష్టాల కూబిలో నుంచి మనం బయటికి రాగలుగుతామన్నమాట. మీరేం చేయండి అంటే కనుక సోమవారం దీపం పెడితే కష్టాలు అధికంగా ఉంటే ఇలా ఈ విధంగా దీపారాధన చెయ్యండి. కష్టాలు అధికంగా ఉండేవారు ఏంటంటే కనుక తమలపాకును తీసుకొని దానిపైన మారేడుదలం పెట్టి, బొట్టు పెట్టి, ఆ తర్వాత దానిపైన ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను కానీ, ఆవునేతిని కానీ పోసేసి, ఆ తర్వాత 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి దీపారాధన చెయ్యాలి. దీపం వెలిగించిన తర్వాత అందులో పువ్వుండే లవంగాన్ని తీసుకొని వేసి సంకల్పం చెప్పుకోవాలి. పరమశివుడి యొక్క అనుగ్రహం కలగాలని, అలానే కాకుండా మీ కష్టాలు, బాధలన్నీ కూడా పోవాలని, కన్నీళ్ళు ఇవన్నీ కూడా మీ నుంచి
నుంచి అన్ని బాధలు తొలగిపోవాలని, అన్ని కష్టాల నుంచి మీరు బయటపడాలని ఇలా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత మీరేంటంటే కనుకనండి చక్కగా మీరు చిన్న బెల్లం ముక్క, దీపం ఒకటే ఎప్పుడు పెట్టకూడదు. ఆ దీపానికి పుష్పం కానీ, అరటిపండుని కానీ, లేదంటే కనుక పంచదార, బెల్లం ఇలా నైవేద్యంగా పెట్టాలి. ఇలా మనం ఏంటంటే కనుక పెడితేనే ఆ దీపం భగవంతుడికి చేరుతుంది. చాలా మందికి తెలియని విషయం, ఎప్పుడు కూడా దీపమే పెట్టి వదిలేయకూడదు. దీపంతో పాటు తీపి పదార్థం భగవంతుడికి నివేదన చేస్తేనే దీపంతో పాటు ఆ తీపి పదార్థం భగవంతుడు తీసుకుంటారని పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే విధంగా సోమవారం పూట ఇలా దీపారాధన చేసుకోండి. ఇదేంటంటే కష్టాలను తీసేయటానికి ఉపయోగపడే దీపం అనమాట. ఇంకా తర్వాత మీకు జాతక దోషాలు, జాతక సమస్యలు ఉన్నాయని చెప్పాం కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సోమవారం ఈ విధంగా దీపారాధన అనేది చేయండి. ఇలా కనుక దీపారాధన చేస్తే ఇక మీ జీవితం, మీ జాతకం రెండు మారిపోతాయి. మీ తలరాత సైతం మారుతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేయండి. అంటే మనం కష్టాలు అధికంగా ఉంటే లవంగాన్ని వేయమని చెప్పాం కదా. ఇప్పుడు మీకు ఒకవేళ జాతక సమస్యలు, జాతక దోషాలు ఉన్నాయి కదా, మరి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక యాలక్కాయలండి. యాలక్కాయలు ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడతాయి. యాలకుల వల్ల ఏంటంటే మనకు మంచి లాభాలు కూడా కలుగుతాయి. యాలక్కాయని వేసి దీపం పెడితే ఏంటంటే కనుక అదృష్టం, ఐశ్వర్యం అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మీరు యాలక్కాయని వేసేటప్పుడు మీరు ఏంటంటే చేతిలో పట్టుకోవాలండి. ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పే మీరు యాలక్కాయని దీపం వెలిగించిన తర్వాత దీపంలో వేయాలి. అలా అని మీరు ఏంటంటే కనుక అన్ని కలిపి దీపారాధన చేసుకోకండి. అలా చేస్తే మీకు ఫలితం రాదండి, వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకే ఇలా మీరు ఒక యాలక్కాయని తీసుకోండి. మీ జాతక సమస్యలన్నీ కూడా పోవాలని, జాతకం మారాలని, చండాలమైన జాతకం అంటే మంచి స్థాయికి రావాలని, జాతకం అంటే సరిగ్గా ఉండాలని, అలానే కాకుండా మీకు గ్రహాలు అనుకూలించాలి, దైవానుగ్రహం కలగాలి. ఇలా ఈ విధంగా మీరు సంకల్పం చెప్పుకోవాలన్నమాట. చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ యాలక్కాయని దీపంలో వేయాలి. అంటే దీపం వెలిగించిన తర్వాత వేయండి. వెలిగించక ముందుకే మనం ఎప్పుడు ఏ పదార్థాలు కూడా వేయకూడదు. అలా వేస్తే ఏంటంటే కనుక మనకు పెద్దగా ఫలితం అయితే ఉండదన్నమాట. అందుకే దీపం వెలిగించిన తర్వాత మీరు అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఆ యాలక్కాయని అందులో వేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. సంకల్పం ఎంత గట్టిగా చెబుతారో అంత చక్కగా ఏంటంటే కనుక పరిహారం అనేది మీకు పనిచేస్తుంది. అలానే కాకుండా మీరు చేసింది పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈ విధంగా మనం దీపం పెడుతున్నాం, అది పర్ఫెక్ట్గా మరి భగవంతుడికి చేరితేనే కదా మనకు ఫలితం ఉంటుంది. అందుకే మీరు ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకుంటే అంత చక్కగా భగవంతుడు మీ సంకల్పాన్ని అంగీకరిస్తాడు. అలానే కాకుండా మీరు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి దీపం భగవంతుడు తీసుకుని మీ కష్టాన్ని తీర్చడం, మీ జాతక సమస్యను తీర్చేయడం, మీకు ఏంటంటే కనుక దైవానుగ్రహాన్ని కలిగించడం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తాం. అలా అని రెండు కలిపి దీపం మాత్రం పెట్టకండి. రెండు కలిపి పెట్టకూడదు. ఎప్పుడైనా సరే దేనికి దానికి సపరేట్ పెట్టుకోవాలండి. మీరు ఏదైనా ఒకటే సరేనండి దీపం పెట్టాలి, అంతేకాని రెండు కలిపి మాత్రం పెట్టుకోకూడదు. రెండు కలిపి పెడితే పెద్దగా ఫలితం అయితే రాదు. కాబట్టి రెండు కలిపి పెట్టకండి. కష్టం ఉంటే లవంగాన్ని వేయండి, జాతక దోషాలు ఉంటే యాలక్కాయని వేసి పెట్టండి, ధన సమస్య ఉంటే ధన సమస్యతో విపరీతంగా కష్టాలు పడి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక రూపాయి బిల్లని తీసుకుని ఆ రూపాయి బిల్లని చేతిలో పట్టుకుని ఆ రూపాయి బిల్లని ధన సమస్య పోయి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావాలి, ధనం అంటే మీకు కలగాలి, డబ్బుతో మీ ఇల్లు నిండిపోవాలి, ధనం అనేది మీ దగ్గరికి అంటే ఆకర్షించబడాలి అని సంకల్పం చెప్పుకొని ఆ యొక్క రూపాయి బిల్లని దీపంలో వేసి వెలిగిస్తే ధన సమస్య ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుంది. దీపంలో వేసిన రూపాయి బిళ్ళ ఎప్పుడు కూడా తీసిన తర్వాత తుడ్చటం కానీ, కడగటం కానీ ఇలాంటివి చేయకూడదు. అంటే తుడ్చాలి కానీ కడగకూడదు అనమాట. నీళ్ళతో కడిగితే దానికి ఉండే శక్తి అంతా కూడా దిగిపోతుంది అనమాట. అలా దిగిపోయినప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంది కదా. అందుకే మీరు ఏంటంటే కనుక దీపంలో వేసి ఒకసారి మీరు ఇలా వెలిగిస్తారు కదా, వెలిగించిన తర్వాత మీరు కడగకండి. అలాగే ఏంటంటే కనుక మీరు అంటే ఇలా ఏం చెయ్యకండి. దాన్ని అంటే కొంచెం నూనెలో వేసాం కదండి, జిడ్డు జిడ్డుగా ఉంటుంది, అలా అని మీరు ఏంటంటే కనుక దాన్ని సబ్బు పెట్టి కడగటం ఇలాంటివి చేయకూడదండి. అలా చేస్తే ఏంటంటే దాని పవర్ అంతా కూడా పోతుంది. మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనం ఏదైతే సంకల్పం చెప్పుకుంటామో అదంతా కూడా ఆ రూపాయి బిళ్ళ తీసేసుకుంటుంది అనమాట. తీసేసుకున్న తర్వాత దీపంలో వేస్తే ఇంకా మనకుండే అంటే చెడు శక్తులన్నీ కూడా అది గ్రహించుకుంటుంది. అలా గ్రహించుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళని మనం తీసి తూడ్చాలి. క్లాత్ సహాయంతో తూడ్చిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక ఎవరికైనా సరే దానం చేయాలి. ఇలా దానం చేయడం వల్ల ఏంటంటే కనుక ధనం వస్తుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, దరిద్రం అంతా కూడా పోతుంది, మంచి ఫలితాలతో మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి మేలు చేకూరుస్తుందని చెప్పొచ్చు. కాబట్టి సోమవారం పూట ఈ విధంగా దీపారాధన చేయండి. ఇలా చేసుకోవటం వల్ల పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి చేకూరుస్తుంది అనమాట. ఈ మూడు కూడా ఏంటంటే మీకు అద్భుతాలను సృష్టించే పరిహారాలు, అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు. కాబట్టి ఇలా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. చాలా చిన్న చిన్న పరిహారాలండి. వీటి ద్వారా
ద్వారా ఏంటంటే మనకు మంచి మేలు చేకూరుస్తుంది. దీపమే కదా అనుకోకండి, దీపం పెట్టడం వల్ల మనకు ఎంత మంచి మేలు చేకూరుతుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు. అవునండి, నిజంగా దీపం పెట్టడం వల్ల అయితే మాకు మంచి జరుగుతుంది. అందుకే కొంతమంది నిత్యం దీపం పెడుతూ ఉంటారు. దీపం పెట్టడం వల్ల మనకు యాక్టివ్నెస్ వస్తుంది, దైవానుగ్రహం కలుగుతుంది. ఆ రోజంతా కూడా మనం ఫ్రెష్గా ఉంటాం, చేసే పనుల్లో ఆటంకాలు అడ్డంకులు అనేవి రావు. దీపం వల్ల మన జీవితమే మారుతుంది. దీపం మనకు దారి చూపిస్తుంది. దీపం వల్ల మన సుడి తిరుగుతుందండి. ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట. దీపం భగవంతుడికి చేరుతుంది. భగవంతుడు దీపాన్ని తీసుకుని ఎంత సంతోషిస్తాడో పెట్టిన వారు కూడా అంతే సంతోషంగా ఉంటారని పురాణాలు కూడా చెబుతున్నాయి అనమాట. కాబట్టి మీరు ప్రతినిత్యం పెట్టకపోయినా పర్వాలేదండి. నార్మల్గా ఏంటంటే కనుక ఇలాంటి వారాలు ఉంటాయి కదా, సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం, అలానే కాకుండా ఇలా బుధవారం, గురువారాలు, ఇలా మీ ఇష్టాలను బట్టి మీరు ఏంటంటే కనుక దీపం పెట్టవచ్చు. లేదంటే మీకు వీలుంటే ప్రతిదినం కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా ఏం కాదు. ఇంకా అలా కూడా మీకు ఫలితాలు ఉంటాయి కదా, ఉండవని కాదు, అలా కూడా మీరు ఫలితాలను చూడగలుగుతారు. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసేసి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. ఆరోగ్యాలతో భగవంతుడి యొక్క అనుగ్రహం పొందండి. మీ జాతక సమస్యలు, మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి. చాలా అద్భుతంగా ఉపయోగపడే దీపారాధన కాబట్టి మీ సుడిని తిప్పుతుంది. మీకుండే ఇబ్బందిని పూర్తిగా తొలగించి మీకంతా కూడా మంచిని చేకూరుస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి. తప్పనిసరిగా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ జాతకం పూర్తిగా మారిపోయి మీకు అదృష్టం పడుతుంది.